వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన వరద బాధితులను పరామర్శిస్తున్నారు. మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేటలో వరద బాధితుల్ని కలిసిన ఆయన అక్కడి ప్రజల అవస్థలను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైందని, రైతులను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తుందనే విషయాన్ని ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ఘోర విపత్తు సంభవించిందని అన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అసమర్థత వల్ల వచ్చిన ముప్పేనని తెలిపారు. మేము తీసుకువెళ్ళాలని ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మాదాపురం ఏరియా నుంచి, ఇసుకపల్లి ఏరియా నుంచి, నాగులాపల్లి, రమణక్కపేట అక్కడ వరకు చివరి వరకు. ఉదాహరణకి రమణక్కపేట గ్రామం చూసుకుంటే దగ్గర దగ్గర 1400 ఎకరాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా ఉంది. ఇంచుమించుగా 100% కూడా ఇంకా పూర్తిగా నీటిలోనే ఉంది. ఇప్పటికీ స్టిల్ సంబంధించి 3 రోజుల పాటు రాజకీయాలు చూడకుండా పూర్తి నష్టపరిహారాన్ని రైతులకు అందించాలి. రెండోది, ఈ 2.5 నెలల కాలం కూడా వాళ్ళకి ఉపాధి కల్పించేలాగా పనులు వెంటనే తక్షణం ఉపాధి హామీ పథకం ద్వారా కానీ, ఇతర పథకాల ద్వారా కానీ, ఇతర నష్టపరిహారాల ద్వారా కానీ వారికి కంపల్సరీగా ఇవ్వాలి. మరి ఇన్సూరెన్స్ ద్వారా ఏమొస్తుందో తెలియదు కానీ నేను అనుకుంటాను 21, ఇఫ్ ఐ యామ్ కరెక్ట్, నేను అనుకుంటాను 2021లో అనుకుంటాను నష్టం వచ్చినప్పుడు పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ కింద 41,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు అందించడం చేయటం జరిగింది. కానీ ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, అక్కడ విజయవాడలో బుడమేరుకి ఎఫెక్ట్ అయిపోయినప్పుడు తీవ్రమైన అప్రమత్తతతో ఉండాల్సిన బాధ్యత ఉంది. మేము అధికారులందరికీ, నేనైతే పర్సనల్గా, ఎందుకంటే మాకు నియోజకవర్గంతో ఏలేరు ఇదంతా అనుభవం ఉంది కాబట్టి, మీరు 18, 19, 20 టీఎంసీలు దగ్గరికి పడుతుంటే మీరు ఇంట్లో దగ్గర నుంచి మీరు రిలీజ్ చేసేస్తూ ఉండండి. అసలు 20 టీఎంసీలు దాటనివ్వకండి. ఎప్పుడు కూడా ఏలేరు ఎవరిని నష్టపరచదు. మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ వస్తుంది. ఒకేసారి మీరు 24 టీఎంసీలు నింపేస్తే వచ్చిందంతా మీద కొనవలసి వస్తుంది అని కూడా మేము చెప్పడం జరిగింది.